కోసం దశాబ్దాల పాటు వెయిట్ చేశామని ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదని అన్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చే వరకు వెనక్కి తగ్గమని చెప్పారు. ఢిల్లీలో సిపిఐ జాతీయ నేత రాజాను కలిశారు జగన్. పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇదే రకమైన డిస్కషన్ వచ్చినప్పుడే 1,65,000 కోట్లు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేసినాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ప్యాకేజ్ ఇచ్చేసినామని. చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైక్ అందుకుని ఏమన్నారు, ఎక్కడిచ్చారండి, మాకు మామూలుగా యథావిధిగా రావాల్సినవన్నీ మాకు వచ్చేటివన్నీ కూడా మీరు కలిపేసి ఆ హైవే వేసింది కూడా మా అకౌంట్లోకి వేయడము, ఆడ రోడ్డు వేసింది కూడా మా అకౌంట్లోకి వేయడము, ఇవన్నీ కలిపి మాకు మామూలుగా రావాల్సినవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ కింద పెట్టి మాకు 1,65,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు అని చెప్పి మీరు అనడం ధర్మమేనా అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే 1,65,000 కోట్లు మేము ఇచ్చినాము అని చెప్పి బీజేపీ ప్రభుత్వం అంటే మీరు మాకు చేసింది దమ్మిడి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. మరి అదే 1,65,000 కోట్లు ప్యాకేజ్ అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకుని ఇది ప్యాకేజ్ కాదు, మామూలుగా మాకు రావాల్సినవన్నీ మీరు కలిపేసేసి ఇదే మీకు గొప్పగా చేసినామని చెప్పి మీకు చెప్పడం మీకు ధర్మమేనా అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఒకవైపున ఈ ప్యాకేజీలన్నీ ఇలాగే ఉంటాయి, రావాల్సినవన్నీ కలిపి మూటగా రావాల్సినవన్నీ కలిపి ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో లెక్క కట్టేస్తారు. లెక్క కట్టేసి ఇదే మీకు ప్యాకేజ్ కింద ఇస్తున్నాము అని చెప్పి భ్రాంతి కలిగించే కార్యక్రమం. ఒక ప్యాకేజీకు అన్నది ఏదైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు